ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభమైంది. ప్రాథమిక రంగాలకు రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం, వార్షిక రుణ ప్రణాళికలపై చర్చించనున్నారు. అలాగే వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, P4 విధానం అమలు అంశాలు చర్చకు రానున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 229-230వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభమైంది. 2024 అక్టోబర్ 17న జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో యాక్షన్ టేకెన్ రిపోర్టుపై చర్చించనున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, P4 విధానం అమలు అంశాలు చర్చకు రానున్నాయి. ప్రాథమిక రంగాలకు రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం, వార్షిక రుణ ప్రణాళికలపై చర్చించనున్నారు. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా వంటి కేంద్ర పథకాలపైన సమావేశంలో సమీక్షించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్, డిజిటల్ జిల్లాలపైన ఎస్ఎల్బీసీలో చర్చించనున్నారు. సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు హాజరయ్యారు. మరోవైపు ఆర్టీజీఎస్, వాట్సాప్ గవర్నెన్స్ పైన అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ అత్యవసర పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు మంజూరు చేసిన 320 కోట్ల నిధుల పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. జగన్ నిర్లక్ష్యం చేసిన ఏటి గట్లను బలోపేతం చేయడం, డ్రైన్ల పూడిక పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోపులు వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నామన్నారు. నాడు ఇరిగేషన్ శాఖలో 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లకు ఆమోదముద్ర వేస్తూ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. 8 కోట్ల రూపాయల గోదావరి ఏటిగట్టు పటిష్టం చేసే పనులు జరుగుతున్నాయి. పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. నాడు జగన్ పాలనలో గోదావరి ఏటుగట్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, నేడు చంద్రబాబు పాలనలో ఏటుగట్టును పటిష్టం చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పనులపై కన్జర్వెన్సీ అధికారులతో సమీక్ష అనంతరం దొడ్డిపట్లలో మంత్రి రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. బూరుగుపల్లి వద్ద గోదావరి ఏటుగట్టుకు గండిపడితే 10 నుంచి 12 మండలాలు నీట మునిగే పరిస్థితులు ఎదురవుతాయని, నివారణకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 6 కోట్ల రూపాయల నిధులతో గ్రోయిన్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. 2019-24 జగన్ ప్రభుత్వంలో కనీసం రూపాయి పని, తట్ట మట్టి వేసిన దాఖలాలు లేకపోవడంతో వరద సమయంలో ప్రజలు ముంపు భయానికి గురయ్యారన్నారు. వరద సమయంలో ఏటిగట్టు బలహీనంగా ఉన్న చోట్ల ఆయా గ్రామాల ప్రజలు, యువకులు రాత్రింబవళ్లు గస్తీ కాసి సర్వే బాదులు, ఇసుక బస్తాలు వేసుకుని గ్రామాలను ముంపు నుంచి కాపాడుకున్నారన్నారు. జగన్ ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రజలే తమను తాము కాపాడుకున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నిధుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఏటుగట్టును పటిష్టం చేసేందుకు 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని మంత్రి రామానాయుడు వివరించారు. ఆనాడు జగన్కు 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెడితే అన్ని రంగాలను, వ్యవస్థలను సర్వనాశనం చేశాడన్నారు. నేడు కష్టాల మధ్య కూడా అభివృద్ధి, సంక్షేమం దిశగా చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ తోడు, మోదీ అండతో సుపరిపాలన అందిస్తున్నారు ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డెక్కి పోరాటం చేస్తే గానీ వరద సాయం అందేది కాదని, నేడు కూటమి ప్రభుత్వంలో వరద నీరు గడప వద్దకు వస్తుందని తెలిసిన వెంటనే సాయం అందించామని మంత్రి రామానాయుడు తెలియజేశారు. ఈ గ్రామాల వెంబడున్నటువంటి 20-25 కిలోమీటర్ల ఏటుగట్టుకి ఒక్క రూపాయి పని చేయలేదు, ఒక్క తట్ట మట్టి పని చేయలేదు. మనం అందరం కూడా చూసాం. ఆ రోజు కూడా వరదలు వస్తే రాత్రులు సైతం, అర్ధరాత్రులు సైతం పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అంతా వచ్చి మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకుని, మనమే సంచులు తెచ్చుకుని, మనమే ఆ మట్టిని సంచుల్లోకి ఎత్తి, మనమే కర్రలు పాతి, బాదులు పాతి, ఆ బస్తాలు అడ్డం వేసుకుని ఆ రోజు ఏటుగట్టుని నిద్రాహారాలు 2-3 రోజులు మానేసి ఏటుగట్టుని మనం కాపాడుకునేటువంటి పరిస్థితి గత పాలనలో. అందుకే ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చింది. అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అవినీతిలో కూరుకుపోవటం వల్లే వైసీపీ, ఆప్ దారుణ ఓటమిని చవిచూశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీ, ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సారూప్యత ఉందని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అవినీతిలో కూరుకుపోవడం వల్లే వైసీపీ, ఆప్ దారుణ ఓటమిని చవిచూశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఆప్, వైసీపీలు రాష్ట్రాలను అప్పుల ఊబులోకి నెట్టేసి
అభివృద్ధికి తావు లేకుండా చేశాయన్నారు. 26 ఏళ్ల తర్వాత బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కడం వెనుక కార్యకర్తల కృషి చాలా ఉందన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గడిచిన 8 నెలల్లో ఏపీకి 3 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని అమిత్ షా చెప్పారని, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. కేకే లైన్ అంశాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలియజేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జగన్ 30 ఏళ్లు తానే సీఎం అనుకుంటూ కలల్లో విహరిస్తున్నారని, ఋషికొండ ప్యాలెస్ కట్టి 450 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కూటమికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి ఫలితాన్ని కూటమికి అందించడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ కనుక మనం చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల కాలం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అనేటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ గారు వారు నిజంగా చాలా అవినీతి లేనటువంటి పరిపాలనని, ఆయన అవినీతికి అతీతమైనటువంటి వ్యక్తి, ఆయన ఎటువంటి అవినీతి లేనటువంటి సుపరిపాలనని ఢిల్లీకి అందిస్తూ అభివృద్ధి పదంలో ఢిల్లీని తీసుకుని వెళ్తారు అని చెప్పి భావించి 10 సంవత్సరాలు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు మోసారు. కానీ వారికి సుస్పష్టంగా అర్థమైనటువంటి విషయం, అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అవినీతికి అతీతుడు కాదు. విజయవాడ గుణదల లూర్దు మాత ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. అమ్మ వందనం కరుణించమ్మా అంటూ భక్తులు లూర్దు మాతను వేడుకున్నారు. రెండవ రోజు ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్, విజయవాడ పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు ప్రత్యేక ప్రార్థనలు చేసి తరువాత సమిష్టి దివ్య బలి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, పెద్ద ఎత్తున విదేశీయులు పాల్గొన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద కేథలిక్ చర్చిలో రెండవ చర్చిగా పేరుగాంచిన విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనా గీతాలతో మేరీమాతను పూజించారు. 2వ రోజు సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో గుణదలకొండ కళకళ్లాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. కొండ మధ్యలో మరియమాత గుహ వద్ద, కొండ శిఖరాన యేసుక్రీస్తు శిలువ వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శతాబ్ది వేడుకల పూజాపీఠంపై విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఖమ్మం పీఠాధిపతి సగిలి ప్రకాష్ తదితరులు సమిష్టి దివ్య బలి పూజ సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రభువైన దేవా, పావన పితా, ప్రేమపూరితమైన మీ కరుణతో మీరు పవిత్ర కన్య మరియమ్మపై కుమ్మరించిన అనేక అద్భుతానుగ్రహములకును ప్రేమకును మేము ఎల్లప్పుడూ యక్షోటను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు కన్యమాతను జన్మ పాప కలంకము అంటకుండా కాపాడితిరి. ఆమె శరీరమును సమాధిలో కృళ్ళిపోకుండా రక్షించితిరి. నిష్కలంక కన్యత్వముతో యోగ్యమైన పుణ్యక్షేత్రముగా వచ్చిన భక్తులందరూ చాలా భక్తితోనూ విశ్వాసంతోనూ మంచి క్రమశిక్షణతో వచ్చి మాత ఆశీర్వాదాలు పొంది, ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరూ దివ్య పూజలో పాల్గొని దివ్య సంస్కారాలు చేకొని గుణదల కొండ ఎక్కి ఆ తల్లికి వాళ్ళ ప్రణతులు చెల్లించుకొని వాళ్లకు అలాగే కుటుంబీకులందరికీ ఆశీర్వాదాలు పొందుకొని వెళుతున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం, రేపు ఇంకా చాలామంది వస్తూ ఉంటారు. ఇది మామూలుగా జరిగే ప్రక్రియ కాబట్టి ఇంకొకసారి ఇక్కడ మన ప్రవాసులకు, ముఖ్యంగా ఎవరైతే ఈ మీడియాలో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ మేము ఈ పుణ్యక్షేత్రాన్ని నుంచి మా ఆశీస్సులను, మరియమాత ఆశీస్సులను అందిస్తున్నాం. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరీ తల్లి యొక్క ప్రార్థన ద్వారా ఈ అవకాశం కలుగుతూ ఉందని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మనుషులకు అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి కుటుంబ జీవితాలలో. నిరాశ నిస్పృహల మధ్య మరీ తల్లి ఎంతగానో సహాయపడుతుందనేటువంటిది నమ్మకం. అది ఒక వ్యక్తిగత విశ్వాసం. నిన్న
చాలామంది వచ్చారు, ప్రయాసపడి కొండకెక్కారు. ఎందుకు? ఆ తల్లి ఏదో చేస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఇస్తుందని. మీ ద్వారా మన తెలుగు ప్రజలకు తెలియచేసేది ఏమిటంటే తల్లిని ప్రేమించాలని, తల్లి పట్ల ప్రేమాభావాలు ఉండాలని బైబిల్లో ఒక మాట చెప్తూ ఉంది. తల్లిని ప్రేమించేవాడు ఒక నిధిని చేరుకున్నట్లని, తల్లిని గౌరవించేవాడు యొక్క పాపాలు క్షమించబడతాయని. కాబట్టి కుటుంబ జీవితంలో మన తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచి కుటుంబ జీవితం జీవించడానికి ఆ తల్లి ఎంతగానో ఉపయోగపడాలని, సహాయపడాలని అర్థిస్తూ మరి మీ అందరికీ కూడా, మీ కుటుంబాలకు కూడా దేవుని యొక్క కృపా ఆశీర్వాదాలు, మరియ తల్లి యొక్క ప్రార్థనా బలం ఉండాలని కోరుకుంటూ ఐ విష్ యూ హ్యాపీ ఫీస్ట్. గుంటూరులో ప్రజా సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అందరి సలహా సూచనలు అవసరమన్నారు. పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలను స్వచ్ఛంద సేవ, కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్నారు. గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అందరి సలహాలు, సూచనలు అవసరమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నగరాభివృద్ధి నిమిత్తం భారతీయ విద్యాభవన్లో స్వచ్ఛంద సేవా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల్ని క్షేత్రస్థాయి నుంచి పరిష్కరించి నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి శ్రీకారం చుట్టబోతున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. గుంటూరులో ఉద్యానవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకుని అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. కేంద్రం సహకారంతో 3 ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు పొందామని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో శ్యామలానగర్ రైల్వే వంతెన నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిని కార్పొరేటర్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. అన్ని రంగాల్లో గుంటూరును అభివృద్ధి పథంలో నడిపేందుకు రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకుంటామని తెలియజేశారు. ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి, ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో శ్యామలానగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది. అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటూ పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము. దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే దాని మీద చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ 400 కోట్లు పెట్టి మ్యాచ్ చేసి 900 కోట్లతోటి అండర్ గ్రౌండ్ చేయాల్సి వస్తే అప్పుడు 350 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. ఆ మిగిలిన 100-150 కోట్ల కాంట్రాక్టర్కి ఇవ్వలేదు. అది వర్క్ కంప్లీట్ అవ్వలేదు. స్టేట్ దగ్గర డబ్బులు లేక అది ఆగిపోయింది. సో దానికి ఏం చేయాలనేది ఒక పెండింగ్ ఇష్యూ. అది ఇంకా ఫైనల్ అవ్వలేదు. దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. దాని గురించి కూడా అన్లెస్ మీరు ఏదైనా వాల్యూ యాడ్ క్రియేట్ చేస్తే తప్పించి దాని గురించి కూడా అవసరం లేదు. రోడ్డు ప్రమాద బాధితురాలికి స్వయంగా సపర్యలు చేసి హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. హోంమంత్రి అనిత రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళుతుండగా నరసరావుపేట బైపాస్ రోడ్లోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని చూసిన హోంమంత్రి అనిత వెంటనే కాన్వాయ్ని ఆపి బాధితుల దగ్గరకు వెళ్లారు. గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు చేశారు. హుటాహుటిన వేరే వాహనంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంపై హోంమంత్రి స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాలలో ఇంజనీరింగ్ విద్యార్థినికి ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. అత్యాచారానికి పాల్పడిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. ఓ హాస్టల్లో ఉంటూ కళాశాలకు వచ్చి వెళ్తోంది. పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో యువతిని నమ్మించాడు. గత నెల 12వ తేదీన తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ హుస్సేన్ ఆహ్వానించడంతో ఆమె వచ్చింది. ఆ సమయంలో పెయింటర్గా పనిచేసే పరిటాలకు చెందిన షేక్ గాలి సైత చింతల ప్రభుదాసులు కూడా హుస్సేన్ ఇంటిలోనే ఉన్నారు. యువతి చదివే కాలేజీలోనే ప్రభుదాస్ కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే అక్కడ ఫంక్షన్ ఏమీ లేకపోవడంతో యువతి నిలదీసింది. నేను ఒంటరిగా మాట్లాడాలని పిలిపించానంటూ హుస్సేన్ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత ఇప్పుడే వస్తానని చెప్పి హుస్సేన్ బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటికి షేక్ గాలి సైత గది లోపల
లోపలకు వచ్చి హుస్సేన్తో నువ్వు దిగిన ఫోటోలు నా దగ్గరున్నాయని వాటిని బయట పెడతానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టారు. అదే సమయంలో ఇంటి బయట హుస్సేన్, ప్రభుదాసులు కాపలాగా ఉన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే అత్యాచారానికి పాల్పడిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బాధితురాలిని ముగ్గురు బెదిరించారు. తమతో కూడా శారీరకంగా గడపాలంటూ హుస్సేన్, ప్రభుదాసులు ఆమెపై ఒత్తిడి చేస్తున్నారు. వీరి వేధింపులు తట్టుకోలేక యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని ఏసీపీ బాలగంగాధర్ వెల్లడించారు. అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడైన షేక్ గాలీ సైదా వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు. స్థానికంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అత్యాచార ఘటన నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై సైదా పరుష పదజాలంతో సవాళ్లు విసిరిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నందిగమ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుతో షేక్ గాలీ సైదా దిగిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ లవ్ పేరిట అమ్మాయిని అతని ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆవిడపై అసాల్ట్ చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం, దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాం. సిద్ధు అనే అతను ప్రథమ ముద్దాయి, హుస్సేన్ లవరు రెండవ ముద్దాయి, మూడో అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభుదాసు. ప్రస్తుతం దొరికిందా సార్? ఒకళ్ళ అదుపులో తీసుకున్నాం. మిగతా వాళ్ళ గురించి పార్టీలు పెట్టి గాలించేది. ఒంగోలులో జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉండాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాకు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చామని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల గత 5 ఏళ్లలో PMAJAY కింద రావాల్సిన 100 కోట్ల నిధులు రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. జిల్లాలో ప్రజలకు త్రాగునీటి సమస్య రానివ్వమని చెప్పుకొచ్చారు. ఓవైపు జగన్ చేసిన అప్పులు తీర్చుతూ మరోవైపు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర 17 కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి. కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి కట్టించి ఇవ్వమంటాం కానీ లేదా షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల PMAJAY నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం. మొన్న నేను ఢిల్లీలో ఉండడం వల్ల ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగిన దానిలో డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం అంతవరకు చేయమని చెప్పేసి చెప్తున్నాం. గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు పోతా ఉన్నాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. మంత్రిగా పనిచేసిన ఆయనకు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని, గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. సోమవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరియు రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ స్కూల్ మరియు కాలేజీ వాకర్స్ను కలిసి ఓట్లను అభ్యర్థించారు. వాకర్స్తో ముచ్చటించి ఓటింగ్ విధానం ఎలా చేయాలనే అంశంపై సూచనలు చేశారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉన్నారని ఆయనను గెలిపించాల్సిందిగా కోరారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని కొనియాడారు. విద్యావంతుడు మరియు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజంలో వివిధ సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని చెప్పారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటుపై పట్టభద్రులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. శాసన మండలిలో ప్రజా గళాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రతి ఒక్కరూ మద్దతు పలికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఆలోచన సంకల్పం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపుకి అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కూటమి నాయకత్వాన్ని మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నేను అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో నా విజయం అనేది అనివార్యం అవ్వాలి అనే భావాన్ని కలజేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే ప్రగతికి ఓటేద్దాం, ఎవరు ప్రత్యర్థులు ఎవరనేది కాదు, ఎలాంటి వారు అనేది కాదు. ఈ రోజున ఈ సమాజాన్ని ఏ రకంగా నాశనం చేశారు, విధ్వంసం చేశారో మనందరం కూడా చూసాం. 5 కోట్ల ఆంధ్రులు ఈ రోజున అతాకుతలం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితిలో ఈ రోజున పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి నాయకత్వం మీద ఉంది. అందుకనే మరొక్కసారి మీ అందరి యొక్క మద్దతు, ఆశీస్సులు, సహాయం, సహకారం, అభ్యర్థిత్వాన్ని మద్దతు పలుకుతూ విజయ సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఇవాళ మీ ఇద్దరం కూడా సహచరులు సుదీర్ఘకాలంగా ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్లతో గెలవాలనేది నా ఆకాంక్ష. పబ్లిక్ కూడా అదే మాట చెబుతా ఉన్నారు. అందువలన దీంట్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పేరు పక్కన ఒక గడి ఉంటది, ఆ గడిలో 1 అని వేయాలి. ఆ 1 కూడా వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి. అక్కడ మన ముద్ర ఉంటది అని లేదా ఇంకో రకంగా మనం ఎత్తుకోవటం కాదు, వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఆ గీత వేయాలి. ఆ గీత కూడా పైన కింద టచ్ కాకుండా చక్కగా వేయాలి. అది కూడా మీ ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా తెలియాలని చెబుతున్నాను. ఏదేమైనా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తిగా ఘన విజయం సాధించాలి. దానికి ప్రజలే కారకులు కావాలని నేను కోరుకుంటున్నాను. పోలియో నివారణకు రోటరీ క్లబ్ మొదటి నుంచి కృషి చేస్తుందని రోటరీ 2030 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. మన దేశంలో పోలియో కేసులు నమోదు కానప్పటికీ మన సరిహద్దు దేశాల్లో కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటికే $2.9 బిలియన్ పోలియో నివారణకు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. విజయవాడ క్లబ్లో జరుగుతున్న రోటరీ మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ చివరి దశకు చేరుకున్నాయి. అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ సందర్భంగా మహేంద్ర ఆటో వారి మహేంద్ర XEV ఎలక్ట్రికల్ కార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోటరీ 2030 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దేందుకు రోటరీ క్లబ్ కృషి చేస్తుందని చెప్పారు. ఇప్పటికీ $2.9 బిలియన్ పోలియో నివారణకు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇందులో భాగంగా రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో నిధుల సమీకరణలో భాగంగా MPL నిర్వహించి ₹10 లక్షల ప్రైజ్ మనీని పోలియో నిర్మూలన కోసం వాడుతున్నట్లు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం రోటరీ ఎప్పుడూ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. ఇందులో భాగంగా మహేంద్ర ఆటో వారి మహేంద్ర XEV ఎలక్ట్రికల్ కార్లను ప్రారంభించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. అనంతరం రోటరీ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ గత 9 రోజులుగా ప్రీమియర్ లీగ్ జరుగుతుందని పేర్కొన్నారు. పోలియో నివారణకు రోటరీ పనిచేస్తుందని చెప్పారు. మహేంద్ర CEO సంతోష్ మాట్లాడుతూ ప్రీమియర్ లీగ్లో 6E, 9E వాహనాలు ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. లైఫ్ టైం వారంటీతో వాహనాలు ఇస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 14 నుండి బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయని చెప్పారు. అన్ని ఫీచర్స్ కారులో ఉన్నాయని తెలియజేశారు. ఈ మహీంద్రా ఆటో వాళ్ళు న్యూ జనరేషన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఆ 2 కూడాను అద్భుతమైన వెహికల్స్. దీంట్లో మనం మెచ్చుకోవాల్సిన రోటరీ కూడా దీంట్లో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ గురించి రోటరీ చాలా ప్రాకులాడుతూ ఉంటుంది. ఎందుకోసమంటే ఫ్యూచర్లో ఈ ఫాసిల్ ఆయిల్ నుంచి ఏదైతే మనకి పొగొస్తుందో స్మోక్, దాని మూలంగా ఎన్విరాన్మెంట్ కూడా ఇబ్బంది జరుగుతుంది. అంతే ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికల్ వెహికల్సే. దాంట్లో మహీంద్రా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అడ్వాన్స్డ్ మోడల్స్ ఈరోజు 2 రిలీజ్ చేశారు. కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళకి కూడా రోటరీకి సపోర్ట్ చేశారు. ఈ నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ మూలంగా ఏముంది, దీని నుంచి వచ్చే స్మోక్ అలాంటివి ఏమి ఉండదు. కాబట్టి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఇంకా పోలియో ఉంది, దాని గురించి పోలియో అంటేనే రోటరీ అండ్ పోలియో, దాని గురించి ఫైట్ చేసి ఆ పోలియో ఫండ్ని దాదాపు 10 లక్షల వరకు పోలియో ఫండ్కి అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఎంపీలని గత 10 రోజులుగా నిర్వహిస్తాం. అలానే ఈ కార్యక్రమంలో మహేంద్ర వాళ్ళు కార్స్ 2 ఓపెనింగ్ పెట్టారు. సో ఏదైతే మా డీజీ గారు చెప్పారో ఎన్విరాన్మెంట్కి సంబంధించి చాలా ప్రజలకి, నగర ప్రజలకి, అలానే ఆంధ్రప్రదేశ్లో అలానే ఇండియాలో మొత్తం ప్రజలకి మహేంద్ర వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళ కార్లు ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్ స్టార్ట్. సో ఇదంతా కూడా ఈ నగర ప్రజలందరూ ఈ మహేంద్ర కార్లు కూడా మీరందరూ అవకాశం తెచ్చుకొని దీన్ని కూడా మీరందరూ
ఇందులో సద్వినియోగం చేసుకుంటారు. కాంపిటీషన్గా ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ ఇస్తూ యూ కెన్ ఫైండ్ మీరు వెహికల్ కనుక చూస్తే ఇందులో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఫీచర్స్ ఆల్మోస్ట్ 80 lakhs 1 CR ఉన్నటువంటి ప్రీమియం వెహికల్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇండియన్ ప్రోడక్ట్ మన మహేంద్ర తయారు చేసి కస్టమర్లకు కన్వీనియంట్గా ఉండాలని చెప్పేసి 20 lakhs నుంచి 31 lakhsలో ల్యాండ్ చేయడం అనేది బెస్ట్ డీల్ మన ఇండియన్ కస్టమర్స్ కోసము. దీన్ని అందరూ కస్టమర్స్ అందరూ సద్వినియోగం చేసుకొని రోటరీ గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి వెహికల్ని యూజ్ చేయాల్సిందిగా మహేంద్ర తరపున మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.